బోత్ ఆఫ్ యూ. నాని గారి గురించి చెప్పాలంటే విజయ్ గారు అన్నట్టే నాకు చాలా ప్రాబ్లం. చెప్పాలంటే థ్యాంక్స్ కానీ అయిపోతుంది నాకు కూడా. కానీ ఇక్కడ ఇవాళ కొంచెం ఏదో చెప్పే నమ్మకం ఉన్నది నాకు కొంచెం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2-3 రోజుల క్రితం నాన్నగారు నా సినిమా ఇంకోటి చూడబాకుండా స్టేట్మెంట్ చేస్తే నాకేం అనిపించలేదు. కానీ 2-3 కాల్ చేసి ఏంటయ్యా మీ హీరోయిన్ పుట్టుకురా మాట అన్నాడు, 100 కోట్ల సినిమా పెట్టుకున్నాడు అంటే ఏమన్నారు సార్ అన్న, ఏమని లేదు చూడొద్దు అన్నారంటే ఏముందని ఆయన మాట చెప్తే ఆ మాట ఏమంతా నాకు తెలుసు కాబట్టి నాకు భయం లేదు. మరి మీరు ఎందుకు భయపడతారు నాకు తెలియదు. ఇదే మాట శాంసంగ్ రాయ్ ఎడిట్ షూట్లో చూసి వచ్చాక ఆయన అదే చెప్పారండి నాకు, కిందకి నడుచుకుని వెళ్తా సార్ అంటే సినిమా మోసం చేయదు వెంకట గారు, సినిమా ఈజ్ ఎక్సలెంట్ అన్నాడు. నేను సినిమా చూడలేదండి, ఏ రోజు ఎడిట్ షూట్లోకి వెళ్ళలేదు. నేను ఆయనతో పాటే 845 ప్రసాద్లో చూశాను ఫస్ట్ టైం సినిమా. సో ఆ నమ్మకం ఆయన ఏ కథ అన్నా ఆయన చెప్పేది. జెర్సీకి కూడా అదే చెప్పారు నాకు, సినిమా ఎగ్రీ అయిన రోజులే చెప్పారు ఈ సినిమా ఎక్సలెంట్గా ఉంటుంది అని. సో ఆయన జడ్జిమెంట్ నాకు తెలుసు కాబట్టి నాకు ఏ రోజు నేను భయపడలేదు. సో నాకేం భయం లేదండి, ఇది ఇలాగే ఉంటుంది, నెక్స్ట్ వచ్చి Vic 3 కూడా అలాగే ఉంటుంది. సో ఆయన జడ్జిమెంట్ నమ్మకం ఉంది. నాని గారి గురించి లాస్ట్గా చెప్పేది ఏంటంటే అండి, ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతోమంది ఆర్టిస్టులు, బట్ ఎస్పెషల్లీ డైరెక్టర్స్ అండి, ఒక 10 మంది కొత్త డైరెక్టర్లు వచ్చారు, వాళ్ళకి ఒక లైఫ్ అనేది వస్తుంది. లైఫ్ అంటే వాళ్ళ ఫ్యామిలీలు ఇదివరకు ఉన్నాయి, డబ్బులు ఉండొచ్చు ఉండొచ్చు, కానీ సినిమా తీయగలనే ధైర్యం, ఆయనతో సినిమా చేసి ఇంటి పడడం, వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు అవ్వడం, వాళ్ళందరికీ ఒక లైఫ్. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి వెంటనే పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయండి. అది నాకు తెలుసు, అది నాకు తెలుసు అండి. ఎందుకంటే నాకు కొంత డైరెక్ట్గా తెలుసు, ఆయనతో సినిమా తీసాక ఇచ్చాక పెళ్ళిళ్ళు అయిపోయింది. అప్పుడు దాకా ఎవరు పిల్లలని ఇచ్చేవాళ్ళు అంటే పిల్లలు ఇస్తారు. సో ఇవన్నీ జరుగుతాయండి. దాంతో పాటే చాలామంది అప్పుడు నాని బ్రాండ్, నాని డైరెక్టర్ అని పడుతుంది. దాంతోపాటే నాలాగా చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు. మా అందరికి కూడా ఫస్ట్ సినిమా ఆయనతో చేయటం, అన్ని సినిమాలు ఇలాగే ఉంటాయి, ఒక కాన్ఫిడెన్స్. ఆయనతో చేస్తే ఈ సినిమా ఎంత ఇదిగా ఉంటుందంటే హీరోతో చేస్తున్నట్టు ఉంటుందండి. మన సొంత సినిమా, ఆయన సొంత సినిమా చేసుకున్నట్టే ఫీలింగ్తో చేస్తారు ఆయన. సో ఈనాడు స్ట్రెస్ ఉండదు. అలాగే ప్రొడ్యూసర్లు కూడా ఒక హిట్ అనేది వస్తుంది, దాంతో కాన్ఫిడెన్స్ వస్తుంది, దాంతో బ్యానర్ వస్తుంది, దాంతో గుడ్విల్ వస్తుంది. ఇవన్నీ ఆయనతోనే సాధ్యం. అందుకనే నాట్ ఓన్లీ ది డైరెక్టర్స్, మాలాంటి ప్రొడ్యూసర్లు కూడా చాలా మంది తయారయ్యే వల్ల సో వాళ్ళు ప్రొడ్యూస్ సో ఇండస్ట్రీకి అన్ని విధాల ఆయన లాంటి హీరోలు ఉండాలి. కొత్త వాళ్ళని, కొత్త హీరోల్ని, కొత్త డైరెక్టర్ని, కొత్త ప్రొడ్యూసర్ని ఇంట్రడ్యూస్ చేస్తా 4 కాలాల మీద లాగే ఉండి మంచి ప్రతి సంవత్సరం వాళ్ళ కోసం నుంచి ఒక సినిమా రావాలని కోరుకుంటాను. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ నైస్ మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్.